ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. సుజుకి బ్రెజా అయితే కొత్త కార్ లాంచ్ చేశారు ఈరోజు. అంటే ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇంతకుముందయితే దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉండేవి. అదైతే అడ్రస్ చేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ రిలేటెడ్. ముందు కూడా ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్ ఉండేది. ఇప్పుడైతే భారత్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేశారు. దాంట్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. దాంతో పాటు ఇంకొక మంచి యాడిషన్ ఏంటంటే అది మంచని చెప్పాలా? లేకపోతే మైనస్ పాయింట్ అని చెప్పాలా? నాకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే కారు వెయిట్ ఉంటుంది. పెద్ద కార్ ఇది. దీంట్లో వీళ్ళు 1 లీటర్ టర్బో ఇంజిన్ తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే చిన్న కార్లకి సరిపోతుంది. ఇక్కడ మనకు బలీనో గానీ, ఫ్రాంక్స్ గానీ ఆ కార్లలో ఆ సెగ్మెంట్స్ కార్లకైతే 1 లీటర్ టర్బో సరిపోతుంది. దీనికైతే ఫ్రాంక్లీ 1.3 కానీ, 1.5 కానీ ఉండాలి. ఈవెన్ టర్బో 1.5 న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఆల్రెడీ ఉంది వీళ్ళ దగ్గర పెట్రోల్. దాంతో పాటే కొత్త ఇంజిన్ కూడా తయారు చేసుండొచ్చు. 1.3 అట్‌లీస్ట్ 1.5 పెట్టింటే బాగుండేది. సో చూద్దాం ప్రాక్టికల్‌గా అది ఎలా సపోర్ట్ చేస్తుంది ఈ వెయిట్‌కనేసి. వాళ్ళు చెప్పడం ఏంటంటే 1 లీటర్ అనేసి తక్కువ అనుకోకండి. ఇది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. దాంతో పాటు మంచి మైలేజ్ కూడా వస్తుందని చెప్పారనమాట. ఇప్పుడైతే కొన్ని హైలైట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వాళ్ళు హైలైట్ చేసిందే ఇదనమాట. టర్బో ఇంజిన్ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో చార్జ్డ్ అనమాట. సో మంచిగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పారు. ఈ 1 లీటర్ టర్బో ఇంజిన్‌లో పవర్ చూస్తే 110 పిఎస్ ఉందనమాట హార్స్ పవర్. అలాగే టార్క్ చూస్తే 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. సో చూద్దాం, నాకైతే ఇది తక్కువ అనిపిస్తుంది. ఇంకోటేంటంటే ఇంకొక యాడిషన్ దీంట్లో 6 గేర్స్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ కూడా ఉందనమాట. అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈ 6 స్పీడ్ ఉండడం అయితే ఇది మంచి యాడిషన్ యాక్చువల్లీ. హైవేస్‌లో వెళ్ళినప్పుడు 6థ్ గేర్ ఉండడం చాలా బావుంటుంది. మైలేజ్ కూడా బావుంటుంది. స్మూత్‌గా కూడా ఉంటుందనమాట. అలాగే ఇంకొక యాడిషన్ ఏంటంటే దీంట్లో మంచి యాడిషను, ముందైతే వీళ్ళ దగ్గర సీఎన్జీ ఉండేది కదా! సీఎన్జీ 2 ట్యాంకులు పెట్టాల్సొస్తుంది. ఆ 2 ట్యాంక్స్ ఉన్నప్పుడు మనకు బూట్ స్పేస్ అస్సలు ఉండదు. అదొక చాలా అన్‌కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడైతే వీళ్ళు అండర్ బాడీ తీసుకొచ్చారనమాట. అండర్ బాడీ ఉంటే ఇప్పుడు మనకు బూట్ స్పేస్ ఎలాగో వస్తుంది. సో ఇది కూడా మంచి యాడిషన్ అనమాట. ఇంకోటేంటంటే వీళ్ళు చెప్పింది మైలేజ్ కూడా హైలైట్ చేశారనమాట. ఈ 1 లీటర్ టర్బో ఉంది కదా! డైరెక్ట్ ఇంజెక్షను. దీంట్లో వాళ్ళు చెప్పిన మైలేజ్ 20.47 కిలోమీటర్స్ పర్ లీటర్. ఇది చాలా మంచి మైలేజ్ యాక్చువల్లీ. సుజుకి కార్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా! మైలేజ్‌లో వాళ్ళు ముందుంటారు. వాళ్ళు క్లెయిమ్ చేసింది ఎంతైతే ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ క్లెయిమ్డ్ మైలేజ్ వస్తుందనమాట. ఇంకొకటి దీంట్లో 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది కదా! K15C ఇంజిన్. దాంట్లో కూడా 20.09 మైలేజ్ క్లెయిమ్ చేశారు వాళ్ళు. మంచి మైలేజ్ వస్తుంది. ఇంకొకటి సీఎన్జీ కార్ ఉంది కదా! దాంట్లో మైలేజ్ వాళ్ళు క్లెయిమ్ చేసుండేది 26.90 కిలోమీటర్స్ పర్ కేజీ అనమాట. ఇది కూడా మంచి మైలేజే. ఇంకొకటి దీంట్లో నేను చెప్పాను కదా! వాళ్ళు హైలైట్ చేసింది కూడా అదే అనమాట. 5 స్టార్ భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ ఇన్ బోత్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అని కూడా వీళ్ళు అది కూడా చెప్పారనమాట ఈ లాంచ్ ఈవెంట్‌లో. ఇది కూడా మంచి యాడిషన్ యాక్చువల్లీ. సుజుకీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఇది వన్ ఆఫ్ దట్ అనమాట. మైలేజ్ పైన వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడైతే ఫోకస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ అదర్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ లైక్ టాటా అండ్ మహీంద్రా, స్కోడా అండ్ ఆల్సో వోక్స్‌వాగన్. వాళ్ళ కార్లన్నీ చూస్తే అన్నింట్లో 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర అది ఎప్పుడు ఉండదనమాట. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కార్లు చూస్తే అమేజ్‌లో 5 స్టార్ ఉంది. డిజైర్‌లో 5 స్టార్ ఉంది. అలాగే సుజుకి విక్టోరియస్‌లో కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇప్పుడు సుజుకి బ్రెజాలో కూడా 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చేసారు. మంచి న్యూస్ ఇది. సుజుకీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అదేవిధంగా సుజుకి బ్రెజాకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొనాలని చూస్తున్నారు. కొంతమందయితే సేఫ్టీ పైన అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు కాస్త కొనాలా వద్దా అని డౌట్‌లో ఉన్నారనమాట ఇన్ని రోజులు. ఇప్పుడైతే ఆ డౌట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చేసింది. మనకు మంచి మైలేజు, మంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీసు, దాంతో పాటు ఇప్పుడు మంచి సేఫ్టీ ఉన్న కారు కూడా లభిస్తుందనమాట. మీరు సేఫ్టీని ప్రయారిటీ ఇస్తే సేఫ్టీకి మీరిప్పుడు ఇది తీసుకోవచ్చనమాట. అదేవిధంగా దీంట్లో ఇంకొన్ని కూడా వాళ్ళు చెప్పారనమాట. అదేంటంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఇది కూడా ఉండాలి. ఈ బోత్
పార్కింగ్ సెన్సర్స్ అలాగే టీపీఎంఎస్ కూడా మంచి యాడిషను. ఇంకొకటి కూడా ఏంటంటే రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అనమాట. ఇది కూడా మనము వెనక ఎప్పుడైనా తెలియకుండా కార్లో వెహికల్లో ఏదైనా వెళ్ళినప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా మంచి యాడిషన్. ఇంకోటి ఏంటంటే సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, మంచి యాడిషను. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఈఎస్ఎస్ అంటారు. ఇంకొకటి బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అనమాట. ఇది కూడా మంచి యాడిషను. తర్వాత 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ఈఎస్పి ఉంది, అలాగే హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది, అలాగే ఏబిఎస్ విత్ ఈబిడి. తర్వాత 3 పాయింట్ సీట్ బెల్ట్ ఈఎల్ఆర్ ఇన్ ఆల్ సీట్స్ ఉంది. ఇది కూడా ఇప్పుడైతే మ్యాండేటరీ ఉందిలేండి. తర్వాత ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ తీసుకొచ్చారు. ఇది కూడా మంచి యాడిషను మన క్లైమేట్కి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా మనము పానరామిక్ సన్ రూఫ్, అది అన్వాంటెడ్ ఫీచర్స్ అన్నీ ఇస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన వెదర్కి. అలాగే వైర్లెస్ ఛార్జర్ కూడా తీసుకొచ్చారు. ఇంకొక మంచి యాడిషన్ ఏంటంటే దీంట్లో విత్ కూలింగ్ ప్యాడ్ కూడా ఇచ్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ ఇవ్వాలి. ఎందుకంటే మనము ఫోన్ అక్కడే పెట్టేసాం అనుకోండి, అది ఛార్జ్ అవుతూనే ఉంటుంది, ఫోన్ వేడైపోతుంది అనమాట, అది డ్యామేజ్ చేస్తుంది బ్యాటరీని. వీళ్ళైతే మంచి యాడిషన్, అది కూలింగ్ ప్యాడ్ కూడా ఇచ్చారనమాట, మంచి యాడిషన్. ఇంకా మనకి చాలామందికి కావాల్సిన సన్ రూఫ్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేసి. ఇదైతే చూడడానికి ఫస్ట్లో కొనేటప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికాలిటీ అస్సలు ఉండదు అనమాట దీంట్లో. ఎస్పెషలీ మన దేశంలో మన వెదర్కి ఎస్పెషలీ. వీళ్ళైతే ప్రైస్ అనౌన్స్ చేశారు, ఇది ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పారనమాట. ఈ ప్రైస్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత రేట్లు పెంచుతారు. ఇదైతే చాలా మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. ప్రైస్ ఎంత ఉందంటే 7,39,900, 7,39,900కే దీన్ని లాంచ్ చేశారనమాట. మంచి ప్రైస్ ఇది. సో దీంట్లో నాకు మంచి పాయింట్స్ ఏమనిపించాయంటే, ఇదే చెప్పాను కదా, 5 స్టార్ సేఫ్టీ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్, కొన్ని ఇలాంటి ఫీచర్స్ కూడా బాగున్నాయి. నాకు అర్థం కాంతే ఏంటంటే ఈ టర్బో పెట్రోల్ ఇంజనే. సో వాళ్ళు ఎలాగ ఇస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు కొన్నింట్లో ఉందిలేండి 1 లీటర్ టర్బో, ఈ సెగ్మెంట్లోనే. మన కైలాక్లో చూస్తే 1 లీటర్ టర్బోనే ఉంది, వేరే వాటిలో కూడా 1 లీటర్ టర్బోనే ఉంది. ఇంకొకటి మనము 3XO, మహీంద్రా 3XO చూస్తే దాంట్లో 1.2 లీటర్ ఉంది టర్బో. సో దాన్ని చూసి వీళ్ళు నేర్చుకోండొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఆ సైజ్కి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. 1.2 లీటర్ అట్లీస్ట్ తీసుకొచ్చి ఉండాల్సింది. దీంట్లో 1 లీటర్ అనేది నాకు తెలిసి అండర్ పవర్ అనిపిస్తుంది. సో చూద్దాం, వాళ్ళైతే బాగా పనిచేస్తుందని అయితే హైలైట్ చేశారనమాట. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డ్రైవ్ దొరికినప్పుడు మనం ట్రై చేసి తర్వాత చూద్దాం అది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పవర్ టు వెయిట్ రేషియో ఎలా ఉంది, సరిపోతుందా లేదా, టర్బో ల్యాగ్ ఉంటుంది కదా, అది ఉందా లేదా, అలాగే జర్క్స్ కూడా ఉంటాయన్నమాట, అది కూడా ఉందా లేదా అని చూద్దాము. ఇంకోటి ఏంటంటే దీంట్లో, సో ముందున్న 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది కదా, దాంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, అలాగే టార్క్ కన్వర్టర్ కూడా ఉందన్నమాట, అది కంటిన్యూ అవుతుంది. అలాగే సిఎన్జి అండర్ బాడీ తీసుకొచ్చారు, గుడ్, బాగుంది అది. ఇంకోటి 1 లీటర్ టర్బో తీసుకొచ్చారు కదా, దీంట్లో అయితే ఓన్లీ మాన్యువల్ మాత్రమే ఉంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. సో వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళకే తెలిసిందనుకుంటా, ఈ టర్బో ఎక్కువ మంది కొనరు మాన్యువల్లోనే, ఇంకా ఆటోమేటిక్లో ఎవరు కొంటారు అనేసి వాళ్ళకి అర్థమైందా ఏంటో మనకు తెలీదు. మేబీ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు తీసుకురాలేదనుకుంటా ఆటోమేటిక్. సో మీరైతే సుజుకి బ్రెజా ఫ్యాన్స్ అయితే సేఫ్టీ కోసం చూస్తుంటే, సేఫ్టీ ఉన్న కారు కావాలని చూస్తుంటే, ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ది మంచి కార్ అనమాట. ఇప్పుడు లెస్ దెన్ 4 మీటర్స్ ఎస్యూవీ అంటాం కదా, సబ్ 4 మీటర్ ఎస్యూవీ, మంచి కాంపిటీషనే ఉంది. బ్రెజా అయితే ఎప్పుడు టాప్ 10 లిస్ట్లో సేల్ అవుతూనే ఉంటుంది. మీరైతే మంచి సేఫ్టీ ఉన్న సబ్ 4 మీటర్ ఎస్యూవీ చూస్తుంటే, దాంతోపాటు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కావాలని చూస్తుంటే, దాంతోపాటు మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలని చూస్తుంటే, మీకు ఇది మంచి ఆప్షన్ అనమాట. దీంతోపాటు మనకు వేరేవి కూడా ఉన్నాయి, నెక్సాన్ ఉంది, అలాగే వెన్యూ ఉంది, కైలాక్ ఉంది, చాలా ఉన్నాయి ఇలాగా. ఇప్పుడైతే ఇది కూడా మంచి కాంపిటేటర్ అనమాట. మనకు స్కోడా కైలాక్ చాలా బాగుంటుంది ఈ సెగ్మెంట్లో. వెన్యూ కూడా ఇప్పుడు 5 స్టార్ రేటెడ్, కైలాక్ అలాగే 5 స్టార్ రేటెడ్ ఉంది. సో 3XO ఉంది, అలాగే 5 స్టార్, మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ కూడా ఉంటాయి. మీరైతే ఇప్పుడు బ్రెజాన్ తీసుకోవచ్చు, మంచి యాడిషన్స్. నేనైతే ఎప్పుడు చెప్పేది ఒకటే కదా, సేఫ్టీ ఉన్న కార్ని తీసుకోండి, దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కాకండి అని. మీరు దేనికి ఫస్ట్ అయితే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇప్పుడైతే ఇది బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి కొన్ని రోజుల నుంచి.
టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.